యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వచ్చి ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో పరిచయాన్ని చూసుకున్నాం. తర్వాత మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం. యోషువ మృతి పొందిన తర్వాత ఆ కాలంలో ఇజ్రాయేలీలు పరిస్థితి ఎలాగుందో మనం చూసుకున్నాం. 1 నుంచి 3 అధ్యాయాలు ఆ విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు మనము రెండవ భాగం న్యాయాధిపతుల గ్రంథములోని రెండవ భాగము చూసుకుందాం. సో యొక్క రెండవ భాగాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు అణిచివేతకు మరియు విడుదలకు వారు గురయ్యారనమాట. సో న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీల యొక్క అణిచివేత మరియు వారి విడుదల గురించి మనం ఈ యొక్క రెండవ భాగంలో చూసుకుంటాం. ఇజ్రాయెల్స్ అప్రెషన్ అండ్ డెలివరెన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ జడ్జెస్. సో ఇది 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ అధ్యాయం వరకు విషయాలు మనం చూసుకుంటాం. సో ముఖ్య వచనం వచ్చేసి 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడిని తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చును. సో 3 భాగాలకు మనం విభజించుకున్నట్లయితే మొదటి భాగము యోషువ మరణం తర్వాత కనాన్లో ఉన్న ఇజ్రాయేలీల పరిస్థితి, తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీల యొక్క అణిచివేత మరియు విడుదల, 3వ భాగము న్యాయాధిపతుల కాలాన్ని వివరించే పరిస్థితులు. సో ఎందుకు దేవుడు న్యాయాధిపతులను నియమించాడు? అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలను నాయకులు నడిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటి నాయకుడు మోషే తర్వాత యెహోషువ నాయకుడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థించారు, ప్రభువా ఈ కనానీయులతో యుద్ధం చేయడానికి మనం ఎవరు వెళ్ళాలి? మాకు మా నాయకుడైనటువంటి యెహోషువ మృతి పొందెను అని ప్రార్థించినప్పుడు యూదా గోత్రం వారు ముందుకు వెళ్ళాలి అని దేవుడు సెలవిస్తాడు. సో ఆ విధంగా యూదా గోత్రం వారు యుద్ధంలోకి వెళ్తారు. సో వారు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత కాలేబు వంశస్థులు హెబ్రోన్ను మరియు హెబ్రోన్ను స్వాధీనపరుచుకుంటారు. తర్వాత యెరూషలేమును స్వాధీనపరుచుకుంటారు. సో ఆ విధంగా ఈ యొక్క వంశపు వారు ముందు వెళ్తారు. యూదా వంశపు వారు యుద్ధం చేసి కనాన్ను కొన్ని పట్టణములు జయించుకుంటారు. అయితే వారు జయించలేని పట్టణంలో చాలా ఉన్నాయని మనం చూసుకున్నాం. సో దాదాపుగా అన్ని గోత్రముల వారు మరి కొంతమందిని కనానీయులను నశింప చేయకుండా నిర్మూలించకుండా వారు ఉంచారు. తద్వారా ఇజ్రాయేలీలలో గొప్ప పాపము ప్రారంభమైనది. ఇజ్రాయేలీలు అన్ని దేవతలను పూజించటము, నమస్కరించటము, వారిని ఆరాధించటము, ఆ తర్వాత మరి ఇజ్రాయేల్ ప్రజలు కనాను స్త్రీలతో పాపము చేసినట్లు కూడా మనం చూసుకున్నాం. ఆ విధంగా వారు దేవునికి కోపము రేపి కనానీయులతో వివాహం చేసుకొని ఇజ్రాయేలీలు దేవుని ఎదుట దోషులైది. చూడండి 3వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. 5, 6, 7. కాబట్టి ఇజ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. 7వ వచనం. అట్లు ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందుని గురించి యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద మండగా ఆయన అరాము హారాయిము యొక్క రాజైన హుషేన్ శాతాను చేతులకు దాసులగుటకి వారిని అమ్మివేశారు. సో మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి పాపం చేశారు. ఎంత పాపం అంటే ఘోరమైన పాపం. ఏది చేయొద్దని దేవుడు స్పష్టంగా తానే చెప్పాడు, మోషే ద్వారా చెప్పించాడు, యెహోషువ చేత చెప్పించాడు. అయినా కూడా ఇజ్రాయేల్ ప్రజలు తప్పిపోయారు.
అయితే మోషే చెప్పినప్పుడు ఏమన్నారు, మేము యెహోవానే పూజించదము, అన్ని జనులు మేము ఆరాధించము, ఆయనే మా దేవుడు, ఎన్నో మేలులు మా జీవితంలో చేశాడని శపథం చేశారు, నిబంధనలు కూడా చేశారు. మనం చూసుకున్నాం కదా యెహోషువ గ్రంథంలో చివరి అధ్యాయంలో యెహోవా మృతి పొందే ముందు ఏం చేశాడు, వారి చేత నిబంధన కూడా చేయించాడు. ఎక్కడ నిబంధన చేయించాడు? ఆ యొక్క బేతేలు అనేటువంటి ప్రాంతంలో రాతి మీద అవి రాయించి వారిని అందరిని అక్కడ సమకూర్చి అక్కడ నిబంధన కూడా ఆయన చేయించాడు. నిబంధన మర్చారు, దేవుడు చేసిన మేళ్లను మర్చారు, దేవుడు అద్భుత కార్యాలను మర్చారు. మరచి ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయొద్దని చెప్పారో వాటినే చేశారు. ఎందుకు? దానికి కారణం మనం చూసుకున్నాం. కనానీయులను సమూలంగా నిర్మూలించలేదు. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, కనానీయులను సమూలంగా నిర్మూలించకపోవడం వలన ఆ తర్వాత వారితో వేరే ముందుకోవడం, వారితో పాపం చేయడం, వారి దేవతలను పూజించడం, నమస్కరించడం, ఆరాధించడం మనం చూసాం. బయలు దేవతలను, అష్టారోత దేవతలను వారు ఆరాధించారని మనం చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇక్కడ ఇజ్రాయేలీలు భావోద్వేగం గురై దేవుడు చెప్పినటువంటి మాటలను మేము పాటిస్తాము, ధర్మశాస్త్రంను పాటిస్తామని భావోద్వేగం గురై వాటిని ఒప్పుకుంటున్నారు, కానీ ఆ తర్వాత తరం వారికి దాన్ని పాస్ చేయలేకపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆ తర్వాత రెండవ తరం వారికి పాస్ చేయలేకపోయారు. మనం ఏం చూసుకున్నాం, మరొక తరము క్రొత్త తరం వచ్చింది. ఆ తరం వారికి దేవుడు తెలియదు, ఇజ్రాయేలు పక్షంగా దేవుడు చేసిన యుద్ధములు తెలియదు, ఇజ్రాయేలు దేవుడు అనుగ్రహించిన విజయాలు తెలియదు. That's why, my dear brothers and sisters, what we have learned is that we have to pass on the good news of gospel to our succeeding generations. మన తర్వాత తరం వారికి దేవుని ప్రేమను గురించి, దేవుని ఆజ్ఞల గురించి, దేవుని కట్టడలను గురించి, దేవుని విధులను గురించి, న్యాయ విధులను గురించి, దేవుని యొక్క తీర్పు గురించి, రక్షణను గురించి మనం చెప్పవలసినది. వారిని మనం రక్షించుకోవలసినది. లేకపోతే మనం ఇజ్రాయేలీలు వలె వారు రెండవ తరం, ఆ తర్వాత తరాలు దేవుని ఎరుగునటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో కూడా దేవుడు రక్షించి, కృప చూపించి, ఆశీర్వదించి, హెచ్చించి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచిన కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో వారి పిల్లలకు సరిగా నేర్పించకపోవడాన్ని బట్టి, వారి పిల్లలకు దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుడు చేసిన మేళ్లను వారు సరిగా వారికి నేర్పించకపోవడాన్ని బట్టి వారి పిల్లలు దేవుని ఎరుగను వారిగా ఉంటున్నారు. అన్ని జనులతో వెయ్యమందేటువంటి వారు ఉంటున్నారు. అన్ని జనులతో వెయ్యమంది దేవుడి నుంచి దూరం అయిపోయేటువంటి వారు ఉంటున్నారు. లోకానుసారంగా జీవిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి విషయాలు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడని అంటే, మనము అలాగూ ఉండకూడదని, మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము ఆ విధమైనటువంటి పొరపాట్లు చేయకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Therefore, my dear brothers and sisters, దేవుడు మన కుటుంబాల్లో మన నుంచి ఒక నూతన తరాన్ని ప్రారంభించారు. కాబట్టి మనము మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన బిడ్డలకు మనం ఇచ్చే స్వాస్థ్యం ఏంటో తెలుసా? మన బిడ్డలకు మనం ఇచ్చే స్వాస్థ్యము పరలోకము. మనం ఇచ్చే స్వాస్థ్యము నీతి, యథార్థత, సత్యము. మనం ఇచ్చేటువంటి స్వాస్థ్యం విశ్వాసము. లేకపోయినట్లయితే, అలాగ చేయకపోయినట్లయితే మన పిల్లలను మన చేతులతోనే నరకానికి పంపించేటువంటి వారు అవుతాం. మన పిల్లలను మన చేతులతోనే దేవుని దృష్టికి పాపులమయ్యేటట్టు మనం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. We have to pass on the good news of gospel to our successors, our children. సో ఈ విధంగా ఇజ్రాయేలీలు అవిధేయతను బట్టి, అవిశ్వాసంను బట్టి కొంతమందిని వెళ్ళగొట్టలేదు. దేవుడు అన్నాడు, నేను కూడా వెళ్ళగొట్టను, మిమ్మల్ని పరీక్షిస్తాను. మీరు ఎలాగో మరి నా యందు విశ్వాసం ఉంచుతారో లేదో, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో లేదో, ధర్మశాస్త్రము పాటిస్తారో లేదో నేను చూస్తానని దేవుడు వారిని అలాగనే
ఉంచుతాడు. సో అంతవరకు మనం చూసుకున్నాం. సో రెండో భాగం వచ్చేసరికి న్యాయాధిపతుల కాలం. సో ఈ యొక్క న్యాయాధిపతులు కాలంలో మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేల్ అనేటువంటి వ్యక్తి. సో ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఇజ్రాయేలీలు దేవునికి కోపం పుట్టించగా దేవుడు ఏం చేశాడు, ఇజ్రాయేలీలను కూషన్ రిషాతాయిము అనేటువంటి రాజుకి ఏం చేశాడు, అమ్మి వేశాడు అని రాయబడి ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదెంత భయంకరమో చూడండి. దేవుడు ప్రేమించిన ప్రజలు, స్వకీయ జనము, తను ఏర్పరచుకున్న ప్రజలు, వారి పక్షంగా అద్భుత కార్యములు చేసిన దేవుడు, యుద్ధము యెహోవాదే అని ప్రభు వారి కొరకు యుద్ధము చేసే జయాన్ని అనుగ్రహించాడు. బలమైన దేశాలను కూడా దేవుడు ఓడించాడు. ఐగుప్తు దేశము ఆ దినాల్లో ఇజ్రాయేలుల సమయంలో ఐగుప్తు దేశము ప్రపంచంలోనే ఒక బలమైన శక్తి. ఈ దినాల్లో అమెరికా ఎలాగైతే బలమైనటువంటి దేశమో, శక్తివంతమైన దేశమో, బిగ్ బ్రదర్ అని ఆ దేశాధిపతిని అంటారో, అలాగనే ఆ దినాల్లో ఐగుప్తు ఒక బలమైనటువంటి దేశము, గొప్ప దేశము. వారితో ఎవరు యుద్ధం చేసి వారిని జయించలేరు. ప్రపంచాన్ని పాలించినటువంటి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఏం చేశాడు, దేవుడు బలహీనపరిచాడు. దేవుడు ఫరో రాజుకు తెలియచేశాడు, దేవుడైన యెహోవాని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తెలియచేశాడు. ఫస్ట్ టైం మోషే వెళ్ళినప్పుడు ఫరో రాజు ఏమన్నాడు తెలుసా, మిమ్మల్ని విడిపించడానికి యెహోవా ఎవడు, నన్ను విడిపించమని చెప్తున్నా కదా, యెహోవాను ఆరాధించాలంటున్నా, అసలు యెహోవా ఎవడు ఎవడు ఎవరు అని అంటారు. అయితే ఆ యొక్క నిర్గమాకాండం చివరి భాగం మనం వచ్చేసరికి అదే వ్యక్తి, అదే రాజు, ఫరో రాజు అంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి, యెహోవాయే దేవుడు అని అంటాడు. 10 మంది ఐగుప్తు దేవతలను దేవుడు వారిని శిక్షించాడు. 10 అద్భుత కార్యాల ద్వారా వారి దేవుళ్ళను దేవుడు శిక్షించి వారి దేవుళ్ళు కాదు అని రుజువు చేశాడు. వారి దేవుళ్ళు వారిని కాపాడలేకపోయింది. వారి పేలు దేవుడు వారిని కాపాడలేకపోయింది. నైలు నది దేవత వారికి రక్తాన్ని నీరుగా మార్చలేకపోయింది. కప్పల దేవత కప్పల బారి నుండి వారిని కాపాడలేకపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడుకుంటూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుడిని, అన్ని అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడిని కూడా వారు ఏం చేశారు, మరిచిపోయారు. కనుకనే దేవుడు కూషన్ రిషాతాయిము అనేటువంటి రాజు చేతికి, మెసొపొటేమియా రాజు చేతికి అప్పగించేశాడు. అప్పగించినప్పుడు దేవుడు అప్పుడు ఏం చేశారు, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఎన్ని సంవత్సరాలు వారికి అప్పగించేశాడు, దాదాపుగా కొన్ని సంవత్సరంలో 8 సంవత్సరంలో వారికి అప్పగించేశారు. అప్పగించినప్పుడు ఏం జరిగింది, అప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చారు. 9వ వచనం, ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, ఇజ్రాయేలీయులు ప్రభువా మమ్మల్ని క్షమించు, ప్రభువా మమ్మల్ని కరుణించు, మేము పాపం చేస్తున్నాం, మమ్మల్ని క్షమించమని వేడుకున్నారు. అయితే ఇజ్రాయేలీలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, వారు తప్పిపోయినప్పుడు, వారు రియలైజ్ అయినప్పుడు, వారు గ్రహింపు కలిగినప్పుడు వారు పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టేటువంటి వారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్వాలిటీ వి సీ ఇన్ ఇజ్రాయెలైట్స్. సో ఆ క్వాలిటీని మనం కూడా మన జీవితంలో, ఆ గుణాన్ని మనం కూడా మన జీవితంలో అలవర్చుకోవాలి. బై ద వే, ఏమైనా చిన్న చిన్న విషయాలు మనం పొరబడినప్పుడు, తప్పిపోయినప్పుడు ఏం చేయాలి, మనం పరీక్షించుకోవాలి. అందుకని మనం పరిశుద్ధ బల దగ్గరకు వస్తాం ప్రతి ఆదివారం. మరి కొన్ని సంఘాల్లో రెగ్యులర్గా అది ఉండదు, కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం పరిశుద్ధ బల ఉంటుంది. సో ఆ బల దగ్గరకు వచ్చినప్పుడు ఆ బలలో పాల్పంపులు పొందే ముందు దేవుని దాసులు వాక్యం ద్వారా హెచ్చరించి మనం పరీక్షించుకునేలా మనము శిక్ష నుంచి తప్పించుకుంటాము అని చెప్తారు. సో మనం పరీక్షించుకున్నప్పుడు మనం ఏమవుతాము,
శిక్ష నుంచి తప్పించుకుంటాం. యోగ్యులుగా పరిశుద్ధ బలలో పొందాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, 27-28 వచనం, కాబట్టి 27-28 రైట్. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. 29 ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. పరిశుద్ధ బల్ల దగ్గరకు మనం వచ్చినప్పుడు ఏమంటున్నారు దేవుడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకొనిడి అని అంటున్నారు. అయోగ్యంగా పాల్పంపులు పొందవద్దు. యోగ్యంగా పాల్పంపులు పొందది, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోండి అంటున్నారు. సలాం ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు మనకి కష్టం వచ్చాడు, మనల్ని ఎందుకు దేవుడు శత్రువుల చేతికి బానిసలుగా అప్పగించాడు అని తాము పరీక్షించుకున్నప్పుడు వారి పొరపాట్లు దేవుడు వారికి చూపించాడు. వారు చేసిన పాపములు దేవుడు వారికి చూపించాడు. అవిధేయత వల్లనే కదా, ధర్మశాస్త్రం ఉల్లంఘించడం వల్లనే కదా, అన్ని జనులతో 1000 మంది వద్దంటే 1000 మంది ఏం కదా, విగ్రహాలను పూజిస్తున్నాం కదా, అందుకే మనకి శిక్ష వచ్చింది. ప్రభువా మమ్మల్ని క్షమించని వేడుకున్నాం. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ బల్ల దగ్గరికి వచ్చే ముందు ఈవెన్ ఎవ్రీడే మార్నింగ్ వాట్ ఐ డూ ఈస్ దట్ I seek God and I repent before God. Lord, any kind of disobedience, any kind of unfaithfulness, unbelief, little faith is there in my life. Lord, forgive me. ప్రతి దినము మనం దేవుని దగ్గర మనం పరీక్షించుకున్నాలి. దేవుడు అనేటువంటి వాక్యం యొక్క దర్పణంలో మనం చూసుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడతాం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సరిచేస్తాడు. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. దేవుడు మనల్ని శుద్ధీకరించి పవిత్రపరిచి నూతన బలమును శక్తిని మనకు అనుగ్రహించాలని వాడుకుంటాడు. ఒకవేళ మనం కనుక దేవుని సన్నిధిలో మనం పరీక్షించకుండా ఉన్నట్లయితే దేవుడు మరి ఎన్నో అవకాశాలను ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు మనం వాటిని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు విడిచిపెడతాడు, అపవాదికి విడిచిపెడతాడు. అపవాది మనం జల్లెడ పడుతుంది. జల్లెడ పట్టి ఏం చేస్తే మనల్ని నాశనం చేస్తుంది. మన ఆత్మ నరకానికి ఎంచుకొని వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వీ షుడ్ బి లైక్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలీల వలె మనం పరీక్షించుకున్నాడు. ఐఎమ్ నాట్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు డిస్కరేజ్ యూ అండ్ టు డిసప్పాయింట్ యూ, బట్ టు ఎంకరేజ్ యూ అండ్ టు వార్న్ యూ సో దట్ వీ మే నాట్ గివ్ రూమ్ టు ది సాటన్. అపవాదికి మనం చోటీయకుండా మనం పరీక్షించుకుంటే అప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ దేవునితో సమాధాన పడుతూ దేవునిలో ముందుకు సాగిపోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సుప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టారో దేవుడు వెంటనే ఒక న్యాయాధిపతిని వారి కొరకు నిలబెట్టాడు. అతని పేరు ఒత్నియేల్. ఒత్నియేల్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి న్యాయాధిపతి. ఈయన కాలేబు యొక్క అల్లుడు అక్సాని వివాహం చేసుకున్నవాడు. ఈయన యోధా గోత్రానికి చెందినవాడు. ఇతను దేవుని ఆత్మచేత నింపబడినవాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకు ఇతను న్యాయాధిపతిగా అయ్యాడు అని అంటే, యాక్చువల్గా యూదా గోత్రాన్ని దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు కదా, మీరు ముందుగా నడవని చెప్పాడు. సో ఈ యొక్క కాలేబు ఏం చేస్తాడంటే, హెబ్రోను మరియు యెరూషలేము అతన్ని స్వాస్థ్యంగా వచ్చినప్పుడు ఇంకా జయించవలసినటువంటి పట్టణంలో ఉన్నాయి కదా,
ఆ పట్టణంలోని వెళ్ళి ఎవరైతే జయిస్తారో వారికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి నా ఆస్తిలో కొంత భాగాన్ని ఇస్తానని స్వయంవరం ప్రకటిస్తారు. అప్పుడు ఈ యొక్క ఒత్నియేలు అనేటువంటి వ్యక్తి ముందుగా వెళ్ళి ఆ ఆ పట్టణంలో జయించి ఆ రాజులను ఓడించి మరి దాన్ని స్వాస్థ్యంగా సంపాదిస్తాడు. అప్పుడు కాలేబు అతనికి తన కుమార్తె అయిన అక్సాని ఇచ్చి వివాహం చేస్తాడు. సో ఇతను ఒక యుద్ధశూరుడుగా మనకు కనబడతాడు. తర్వాత దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. దేవుని ఆత్మ అతని మీదకి రాగా దిగిరాగా అని ఉంటది. చూడండి ఆ 3వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆ అరామును హారైమును రాజైన కుషాన్ రిషాతామును అతని చేతికి అప్పగించాడు. అతడు కుషాన్ సాతాయిమును జయించింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. ఇక్కడ గమనించండి, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ఒత్నియేల్. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగిరాగా. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ప్లేస్. సో అప్పటి వరకు కోషన్ రాషాయిం తయిం చేతులు ఎలా ఉన్నాడు? వీరందరూ కూడా ఎలా ఉన్నారు? దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. సో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఆయన 18 సంవత్సరాలు బాధ పెడుతూ వచ్చారు. సో చాలా సంవత్సరాలు వారిని 8 సంవత్సరాలు బాధ పెడుతూ వచ్చారు. సో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ అప్పుడైతే అతని మీద దిగి వచ్చిందో అప్పుడు అతను ధైర్యం పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు. వెంటనే యుద్ధానికి సిద్ధపడి ఎవరి చేతిలో అయితే బానిసలుగా ఉన్నారు ఆ రోజునే ఓడించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మన క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇది ఆత్మీయ యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నది. మన యొక్క యుద్ధము ఎవరితోటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూసుకున్నాం. మన యొక్క యుద్ధం ఎవరితోటి? లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతోనూ, అంధకార సమూహములతోనూ మనం యుద్ధం చేయవలసి ఉన్నది. సో కాబట్టి వారితో మనం యుద్ధం చేయాలంటే మనకు ఆత్మీయ ఉపకరణములు కావాలి. మనకు సర్వాంగ కవచం కావాలి. సర్వాంగ కవచం మనకు కావాలి. ఆ సర్వాంగ కవచం ద్వారానే, దేవుని యొక్క శక్తి ద్వారానే, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ద్వారానే మన శత్రువును జయించగలం, కానీ మన సొంతంగా మనం జయించలేము. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒత్నియేలు మీదకి దిగి వచ్చినదో అప్పుడు బలం పొందుకున్నాడు, ధైర్యం పొందుకున్నాడు. అప్పటి వరకు భయపడుతూ ఉన్నాడు, అప్పటి వరకు బలం లేదు, ధైర్యం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వై గాడ్ ఈస్ టెల్లింగ్ టు us, వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మ చేత నింపబడి వాక్ ఇన్ ద స్పిరిట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఒత్నియేలు కూడా దేవుని యొక్క ఆత్మ అతని మీద దిగి రాకపోయినట్లయితే అతన్ని జయించేవాడు కాదు, అతను యుద్ధం చేసేవాడు కాదు, బానిసగానే ఉండిపోయాడు. కాబట్టి మన జీవితంలో మనం ఆత్మపూర్ణమైతేనే మన శరీరాన్ని, సైతాన్ని, లోకాన్ని జయించగలం. శత్రుత్రయం మనం 3 చూసుకున్నాం. ఒకటి శరీరము, రెండవది సాతాను, మూడవది లోకము. వీటినన్నిటిని కూడా మనం జయించాలి అంటే మనకు దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క ఆత్మ కావాలి, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం మనకు ఉండాలి. అప్పుడు మనం జయించగలం. సో ఈ విధంగా మరి దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. ఆత్మపూర్ణమైనప్పుడే మనం సాతాను, శత్రు సమూహాన్ని జయించగలం, లేకపోతే జయించలేం. ఇప్పుడు కూడా ఓడిపోయేటువంటి వారం ఉంటాం. ఆ విధంగా 40 సంవత్సరంలో ఈ యొక్క ఒత్నియేలు యొక్క కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. వారికి విడుదల కలిగింది, రక్షణ కలిగింది. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మరలా యెహోవా దృష్టికి దోషులయ్యారు. యెహోవా దృష్టికి దోషులై పాపం చేశారు, మరలా అవే పాపం చేశారు. అప్పుడు దేవుడు మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచాడు. చూడండి 12వ వచనం. మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచాడు. చూడండి ఇక్కడ ఎంత చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలను సరిచేయడానికి దేవుడు శత్రువైనటువంటి మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచాడు. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? తను ఎన్నుకున్న ప్రజలను బలపరుస్తాడు, తను నమ్మిన ప్రజలను బలపరుస్తాడు,
తన మాట విన్న ప్రజలను బలపరుస్తాడు. అయితే ఇక్కడ తను ఎన్నుకున్న ప్రజలు మాట వినట్లేదు కనుక వారిని సరిచేయడానికి శత్రువులను బలపరిచాడు. ఎగ్లోను బలపరిచి వీరి మీద తీసుకొచ్చాడు. అప్పుడు ఎగ్లోను రాజు సారీ ఆ యొక్క మోయాబు రాజు అయిన ఎగ్లోను వీరి మీద యుద్ధం చేసి వీరిని ఓడగొట్టి వీరి యొక్క ఖర్జూరపు చెట్ల పట్టణంలో స్వాధీనపరుచుకున్నాడు. అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని వచ్చాడు. యుద్ధం చేసి వారిని ఓడించినప్పుడు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులయ్యారు. సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తా ఉన్నాను. సో 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులయ్యారు. దాసులైనప్పుడు మరలా ఇజ్రాయేలీలు ఏడ్చి ప్రార్థన చేశారు. ఇజ్రాయేలీలు మొరపెట్టారు. 15 వచనం, 3వ అధ్యాయం 15 వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గేర కుమారుడగు యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇజ్రాయేలు మోయాబు రాజు అయిన ఎగ్లోనునకు కప్పం పంపగా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వీరు మొరపెట్టారో మొరపెట్టినప్పుడు బెన్యామీను వంశానికి చెందినటువంటి యెహూదు అనేటువంటి ఎడమ చేతి వాటం కలిగిన మరొక న్యాయాధిపతిని దేవుడు నియమించి అతను బలపరిచాడు. బలపరిచినప్పుడు అతను ఏం చేశాడంటే అతని ఎడమ చేతి వాటం కలవాడు కనుక ఒక మూరెడు కత్తి, 2 అంచులు పదును కలిగినటువంటి కత్తిని తన యొక్క కుడివైపు తొడభాగంలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. సో ఎవరి దగ్గర వెళ్ళాడు? రాజు అయిన ఎగ్లోని దగ్గర కప్పం చెల్లించడానికి వెళ్ళాడు. అంటే ఈ బానిసలుగా ఉన్నటువంటి వారు కొంత వారికి కప్పము చెల్లించవలసి ఉన్నది. అంటే కప్పం అనగా కొన్ని గిఫ్ట్స్, ప్రెసెంట్స్ వారికి ఇవ్వవలసి ఉన్నది. సో ఆయన ఆ కప్పం తీసుకుని ఇజ్రాయేల్ తరపు నుంచి ఆయనకి వేయడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ రాజు యొక్క రక్షక భటులకు ఇతని ఎడమ చేతి వాటం వాడు తెలియదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన కుడి తొడను చెక్ చేశారు. కుడివైపు తొడను చెక్ చేసినప్పుడు వారికి ఏమి కనబడలేదు కనుక ఇతను రాజు దగ్గరికి పంపించారు. రాజు దగ్గరికి పంపించినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కప్పం ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. రాజా, మీకు కొన్ని రహస్యమైనటువంటి విషయాలు చెప్పవలసి ఉన్నది, కాబట్టి నేను ఆ విషయాలు మీకు ప్రత్యేకంగా రహస్యంగానే చెప్పాలి అన్నప్పుడు రాజు నమ్మాడు. రాజు నమ్మి ఏం చేశాడంటే తన రక్షక భటులను అందరిని, సెక్యూరిటీ పర్సనల్ అడ్వైజర్స్ అందరిని కూడా బయటికి పంపించాడు. అప్పుడు యెహూదు తన ఎడమ చేతితో మరి కుడివైపున ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే తన ఎడమ తోడను చెక్ చేశారు. కుడి చేతి వాటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే కత్తిని ఎడమ తోడ మీద పెట్టుకుంటారు, వస్త్రాల్లో కనబడకుండా. సో అది వారికి కనబడలేదు. సో ఇతను ఎడమ చేతి వాటం వాడుకుంటూ కుడి వైపుని పెట్టుకున్నాడు. సో ఆ కత్తిని తీసుకొని ఆ యొక్క ఎగ్లోను రాజుని ఏం చేశాడు? పొడిచి చంపివేశాడు. ఆ విధంగా చంపివేసి ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. సో చంపివేసినప్పుడు బయట ఉన్నటువంటి రక్షక భటులు ఎంతసేపటికి రాజు మన పిలవట్లేదని వచ్చి చూస్తే తలుపులు వేయబడి ఉన్నాయి, తలుపులు తీయట్లేదని చెప్పేసి వారు వెయిట్ చేశారు, ఒకవేళ ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడేమని. అయితే ఎంతసేపటికి తలుపు తీయపోయేసరికి ఏం చేశారు? తలుపులు పగలగొట్టి తాళాలు తెప్పించి లేకపోతే తలుపులు పగలగొట్టి చూస్తే ఆయన రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. ఈలోపు యెహూదా అక్కడి నుంచి పారిపోయి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి మరి బోర ఊది అక్కడ ఉన్నటువంటి బెన్యామీయులను మిగతా ఇశ్రాయేలీయులను రమ్మని పిలిచారు. సో వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు యెహోవా మనకి ఆ ఎగ్లోను అప్పగించాడని మోయాబీయుల మీద దాడి చేసి 10,000 మందిని చంపివేశారు. ఆ తర్వాత 8 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ నెమ్మది కలిగెను అని రాయబడి ఉన్నది. సో ఈ విధంగా దేవుడు 8 సంవత్సరములు ఇశ్రాయేలులకు నెమ్మదినిచ్చాడు, నిమ్మలముగా ఉండడానికి సహాయం చేశాడు. సో ఆ తర్వాత యెహూదు కూడా మరణమయ్యాడు. యెహూదు కూడా మరణమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మరలా యెహోవా దృష్టికి దోషులేది. 4వ అధ్యాయం 1వ వచనం. దీనికంటే ముందు 30వ వచనం, 3వ అధ్యాయం 30వ వచనం జరుగుతుందా? తర్వాత ఆనాతు కుమారుడైన షమ్గారు న్యాయాధిపతిగా ఉండేను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని
మునకోల కర్రతో హతం చేసెను. అతడును ఇజ్రాయేలును రక్షించాను. ఇక్కడ మరొక వ్యక్తి షంగర్ అనేటువంటి వ్యక్తి టెంపరీగా న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయేలును రక్షించినట్లుగా ఉన్నాడు. అయితే ఇతను న్యాయాధిపతులు 12-13 మంది న్యాయాధిపతులు లెక్కలో లేడు. సో తర్వాత యెహూదు మరణమయ్యాడు. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకా యెహోవా దృష్టికి దోషులైరి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను హాసోరులో 7 కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. మరలా పాపం చేశారు. దేవుడు కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. ఎవరి మధ్య అయితే నివసిస్తూ ఉన్నారో, ఎవరినైతే సమూలంగా నిర్మూలించలేకపోయారో వారి చేతికే దేవుడు మరలా అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు దేవుడు సమూలంగా నిర్మూలించమన్నాడు? పోవడాన్ని బట్టి వారిని వెట్టి పనులు చేయించుకోవడానికి వారిని ఉంచుకున్నందువలన ఎన్ని భయంకరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో చూడండి. మొదటిది విగ్రహారాధన, రెండవది వారితో వివాహం చేసుకునడం, మూడవది వారికి బానిసలు అయిపోయారు. ఇవన్నీ దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. మీరు వారిని సమూలంగా నిర్మూలించండి, లేకపోతే వారు మీకు ఊరిగాను బోనుగాను మీ పక్కంలో బల్లెలుగాను ఉంటారని చెప్పాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో పాపమును మనం ఎప్పుడు కూడా ఉపేక్షించకూడదు. శరీర క్రియలను ఉపేక్షించకూడదు. వాటిని సమూలంగా నిర్మూలించాలి. ఉపేక్షించినట్లయితే అవి మనకు ఉరిగాను బోనుగాను ఉంటాయి. ఏవైనా చిన్న చిన్న అలవాట్లు మన జీవితంలో ఉన్నట్లయితే, పాత స్వభావం ఉన్నట్లయితే, లోకానుసారమైన స్వభావం, శరీరానుసారమైన అలవాట్లు మనలో ఉన్నట్లయితే అవి మనకు ఉరిగాను బోనుగాను తప్పకుండా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇవే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అందుకని దేవుడు మన కొరకు వీటిని రాయించి ఉంచాడు. మనం తప్పిపోయే ప్రమాదం ఉన్నది. విగ్రహాలు అనగా ఆ యొక్క దేవతలను, వారి యొక్క విగ్రహములను పూజించడం మాత్రమే కాదు. విగ్రహం అనగా కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అసలు విగ్రహం అంటే ఏంటిది? కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో విగ్రహం గురించి అక్కడ సెలవిస్తా ఉన్నాడు. 5వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ దురాతును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. సో ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విగ్రహం అంటే ఆ యొక్క అన్య దేవతల విగ్రహంలో అని మాత్రమే కాదు, ధనాపేక్ష విగ్రహారాధన. ఎనీథింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ అన్ ఐడిల్. మన జీవితంలో ఏదైతే దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటుందో అది ఒక విగ్రహమే. అందుకని దేవుడు అంటున్నాడు 3వ అధ్యాయంలోనే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచిపడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. సో మనం శరీర విషయమే చనిపోయాం, మనం పాతి పెట్టబడ్డాం, తిరిగి లేచాం. కాబట్టి మనం భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు. పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచాలి. మహిమాయుక్తమైన వాటి మీద మనసు ఉంచాలి. శ్రేష్టమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళ. సో శరీర క్రియల మీద మనం మనసు ఉంచకూడదు. ఈ విధంగా యెహూదు 8 సంవత్సరములు ఇజ్రాయేలు ప్రజలకు నెమ్మదిని కలుగు చేశాడు. ఆ తర్వాత మరలా పాపం చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేలును కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. అతనికి ఒక సేనాధిపతి ఉన్నాడు, అతని పేరు సిసెరా. ఈ యొక్క సేనాధిపతి చాలా బలవంతుడైనటువంటి సేనాపతి, గొప్ప సేనాధిపతి. ఇతని దగ్గర ఏనుగు రథాలు ఉన్నాయి.
ఎన్ని ఇనుపు రథాలునే 3వ వచనం 900 ఇనుపు రథములు ఉండెను. అతనికి అతని అతనికి 900 ఇనుపరథములు నేను అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేల్ కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేల్ యెహోవాకు మొరపెట్టి 20 సంవత్సరంలో కఠినంగా బాధ పెట్టాడు. అప్పుడు మరల ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి మొరపెట్టారు, పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తిని నిలబెట్టాడు, న్యాయాధిపతిగా నియమించాడు. ఈవిడ లప్పీదోతునకు భార్య. 4వ వచనం చూస్తాం. లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఈవిడ ఎఫ్రాయిము వంశస్థురాలు. ఈవిడ రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పు తీర్చుటకై కూర్చుండును. ఒక సరళ వృక్షం కింద కూర్చొని ఈ ఫోటోలో మనం చూస్తున్నట్లుగా మొదటి ఫోటోలో ఆవిడ వారికి తీర్పు తీరుస్తూ ఉండెను. సో తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి ప్రజలు న్యాయం పొందేవారు. సో ఆవిడ ఒక భక్తిపరురాలు, ఆవిడ ఒక ఆత్మీయురాలు, ఆవిడ ఒక గొప్ప ధైర్యశాలి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వీర నారి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. సో అందుకని దేవుడు ఆవిడను నియమించాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీయులకు నాయకుడుగా ఒక బరాక్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. బరాక్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేలుకు నాయకుడుగా ఉన్నాడు. సో ఆవిడ బరాకుని పిలిపించింది. బరాకుడు పిలిపించి, నీవు సిసెరాతో యుద్ధం చేయి, నీవు రాజైన యాబీనుతో యుద్ధం చేయి, కనానీయులను ఓడించు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం చెప్పింది. చూడండి, అదే 4వ అధ్యాయంలోనే 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కేసీను 7 యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదను. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా చెప్పగా, దెబోరా ఏం చేసిందంటే, యాబీనును దాని సైన్యాన్ని నీ దేవుడే యెహోవా నీకు అప్పగించి ఉన్నాడని నేను నీతో చెప్పలేదా? 10,000 మంది సైన్యాన్ని సిద్ధపరిచి వారితో యుద్ధము చేయి అని చెప్తుంది. అయితే బరాక్ అంటాడు, భయపడతాడు, మనం బానిసలుగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం, మనం వారిని జయించలేము, అయితే నీవు నాతో కూడా వస్తే నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్తాను. సో అప్పుడు దెబోరా అంటది, నేను నీతో కూడా వస్తాను, నువ్వు యుద్ధమునకు వెళ్ళు అని అతను ధైర్యపరుస్తుంది, అతను బలపరిచినప్పుడు వారిరువురు కలిసి యుద్ధం చేయడానికి వెళ్తారు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం సిసెరాకు తెలిసి, ఆ యొక్క కనాను రాజైన యాబీనుకు తెలిసి, వారు ఇనుపు రథములను తీసుకొని వస్తారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి వారిరువురు యుద్ధానికి తారసపడతారు. అప్పుడు మరలా దెబోరా ధైర్యపరుస్తా ఉన్నది. ఎవరిని? బరాకుని ధైర్యపరుస్తుంది. 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరాను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. సో బారాక్ ఏం చేశాడు? 10,000 మందిని వెంట పెట్టుకొని వచ్చాడు. ఎప్పుడైతే లెమ్ము, బరాకు, యెహోవా సిసెరా నీ చేతికి అప్పగించింది అని మిదే అని ధైర్యం చెప్పిందో, యెహోవా నీకు ముందుగా బయలుదేరని చెప్పిందో, అప్పుడు వెంటనే ఆయన 10,000 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడి బరాకు వారితో యుద్ధము చేసి వారిని హతము చేశాడు. అయితే యుద్ధంలో బరాకు సహాయం చేసినటువంటి వారు ఎవరు? చూడండి, 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జాగ్రత్తగా గమనించండి. యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. మరి ఇప్పుడు యుద్ధం ఎవరు చేశారు? ఇక్కడ దేవుడు ఎవరు చేశారు? దేవుడే యుద్ధం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేకపోతే ఆ ఇనుపు రథములు ఉన్నటువంటి సిసెరాను యాబీనును ఓడించడం కష్టము. My dear brothers and sisters, this is what we have seen in the book of Joshua.
ద లార్డ్ డిడ్ ఆల్ ది బ్యాటిల్స్ ఫర్ ఇజ్రాయెల్స్. దేవుడే ఇజ్రాయెల్ పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఈవెన్ నౌ గాడ్ ఈస్ టెలింగ్, ద లార్డ్ ఈస్ వాకింగ్ బిఫోర్ యూ. దేవుడు నీకు ముందుగా పోవుచున్నాడు, దేవుడు నీతో కూడా ఉన్నాడు అని దెబోరా బరాకును బలపరిచినది. అలాగనే దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ చిల్డ్రన్, ఐ ఆమ్ విత్ యూ, ఐ వాక్ బిఫోర్ యూ, ఐ హ్యావ్ చూసెన్ యూ, యు ఆర్ గ్రేటర్ దెన్ ఎనీబడి అండ్ ఐ గేవ్ మై స్పిరిట్ టు యూ. నా ఆత్మని నీకు ఇచ్చి ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నువ్వు శత్రువుతో యుద్ధము చేయము, అంతిమ విజయం క్రీస్తుదే, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని అంటున్నాడు. శత్రువుని కలవరపరిచాడు దేవుడు. అప్పుడు వారందరూ కూడా ఓడిపోయారు. రథాలు ముందు కదలలేకపోయేసరికి సిసెరా రథము దిగి కాలినడకను పారిపోతూ ఉన్నప్పుడు అతను పారిపోతూ మరి అక్కడ కయీను అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. సో కయీనులో హేబెరు వంశస్థులకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య అయిన యాయేలు గుడారంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడతో చెప్పాడు, నేను ఇట్లా పారిపోయి వస్తున్నానంటే ఆవిడ అన్నది, నాయలిని వాడ 18వ వచనంలో, నాయలిని వాడ నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతను ఆమె గుడారంలోకి వెళ్ళాడు. వారితో మంచి సంబంధాలు ఉన్నటువంటి దగ్గర ఉన్న ఊరిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఆవిడ పేరు యాయేలు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది, గొంగళితో అతన్ని కప్పింది. అతను నాకు దాహం ఇమ్మని అడిగాడు, తప్పికొన్నాడు. దాహం ఇమ్మన్నప్పుడు ఆవిడ అతనికి పాలు ఇచ్చింది. నీళ్ళు ఇవ్వమంటే పాలు ఇచ్చింది. పాల బుడ్డి విప్పి దాహం తీర్చుకోమని చెప్పి అతన్ని గొడ్డతో కప్పినప్పుడు అతను ఏమనుకున్నాడు, నేను సురక్షితమైన ప్రాంతానికి వచ్చాను, ఇక నాకు టెన్షన్ లేదు, ఈ స్త్రీ నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడుతుంది అని అనుకొని ఏం చేశాడంటే నిశ్చింతగా ఉండి అలసిపోయాడు కనుక పరిగెట్టుకుంటూ వచ్చాడు కనుక నిద్రపోయినప్పుడు మరి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఒక కీలు తీసుకొని వచ్చి, అంటే ఒక నెయిల్ తీసుకొని వచ్చి, సొత్తి తీసుకొని వచ్చి అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని కణత మీద కొట్టి ఆ శీలను అతని కణతలోకి దిగేటట్టు కొట్టినప్పుడు తల పగిలిపోయింది. అప్పుడు అతను అక్కడక్కడే చనిపోతాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ యాయేలు అనేటువంటి స్త్రీ సిసెరాకు శత్రువు కానే కాదు. వారికి మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా దేవుడు ఆ స్త్రీని ప్రేరేపించి ఆ యొక్క సిసెరాను హతం చేసేటట్లు చేశారు. ఇక్కడ మరలా యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు బరాకు దెబోరా పరిగెట్టుకుంటూ వచ్చేసరికి అతను గుడారంలో ఈ విధంగా 3వ ఫోటోగ్రాఫర్ ఉన్నట్లుగా చనిపోయి ఉంటాడు. అప్పుడు వారు యాక్చువల్గా ఈ విషయాన్ని దెబోరా ముందుగానే ప్రవచిస్తుంది. ఒక స్త్రీ సిసెరాను చంపివేస్తుంది, బరాకు నువ్వు చంపనవలసిన అవసరం లేదు, ఆ క్రెడిట్ నీకు రాదని కూడా చెప్తుంది. అప్పుడు ఆ విధంగా 40 చేసినప్పుడు దేవుడు దెబోరా బరాకుల ద్వారా 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకు నెమ్మదినిచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుని స్తుతించి ఆరాధిస్తారు. 5వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే వారు ఒక పాట పాడి, కీర్తన పాడి దేవుని స్తుతిస్తారు. 5వ అధ్యాయం 2వ వచనంలో, ఇజ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యం కనబరిచిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదను, ఇజ్రాయేలు దేవుడే అని యెహోవాను కీర్తించేదను అని ఆవిడ దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. ఇజ్రాయేలు ప్రజలను దేవుని స్తుతించడానికి ప్రేరేపించింది. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసిన వాడు యెహోవాయే, బానిసలుగా దాసులుగా ఉన్నటువంటి మనల్ని విడిపించిన వాడు యెహోవాయే, సిసెరాను వారి రథములను కన్ఫ్యూజ్ చేసిన వాడు దేవుడే, మనకు జయాన్ని అనుగ్రహించిన వాడు దేవుడే, వారిని కలవరపరిచిన వాడు దేవుడే అని దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. 13వ వచనం, ప్రజల వీరుల్లో శేషించిన వారిని కూడి వచ్చేది, శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చెను, యెహోవాయే మాకు సహాయం చేశాడు అని దేవుని స్తుతించి ఆరాధించి
ఘనపరిచింది. తర్వాత 19 వచ్చిన రాజులు వచ్చి యుద్ధం చేసిరి, మెగిద్దో కాలువల యొద్దనున్న తనాకులో కానాను రాజులు యుద్ధం చేసిరి, వెండి లాభం వారు తీసుకోలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. ఎవరు యుద్ధం చేశారంట? ఆకాశం నుండి సహాయం వచ్చింది. ఆకాశం నుండి నక్షత్రములు వచ్చి యుద్ధం చేసినాయి. అంటే మేమేం చేయలేదు, మా దేవుడే మా పక్షంగా యుద్ధము చేశాడు అని మెగిద్దోలో యుద్ధం జరిగింది. మెగిద్దో అనేటువంటిది ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ప్రాంతంలో అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధం అక్కడ జరగనే ఉన్నది. ఆ యుద్ధము అంతిమ యుద్ధము, ఈ భూమి మీద మరి చివరి యుద్ధము. దేవాతి దేవుడు సాతాను సైన్యంతోని సాతాను యొక్క ఈ లోక రాజులతో యుద్ధం చేసి వారిని హతము చేసేటువంటి ప్రాంతము అర్మగెద్దోన్. ప్రకటన గ్రంథంలో మనం దాన్ని చూస్తాం. సో ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని ఇచ్చాడు కనుక వారు దేవుని స్తుతించిరి. దేవుడే మాకు సహాయకుడు, ఆకాశ నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను అని ఆవిడ సెలవిస్తా ఉన్నది. సో అదేవిధంగా ఆ పాట పాడేటప్పుడు వారు యాయేలు అనగా హేబెరు యొక్క భార్య సిసెరాను చంపినటువంటి స్త్రీని కూడా వారు ఆవిడ దీవెన నొందునని చెప్తున్నారు. 24వ వచనం, కనానీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారంలో నుండి స్త్రీలు ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేకలు తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకునేను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని సిసెరాను కొట్టెను, వాని తల ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడే పడి చచ్చెను. సిసెరా తల్లి కిటికీలను చూశాను. సో ఆవిడ దీవెన నొందును గాక అని ఆవిడ దీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. ఈ విధంగా దేవుడు 40 సంవత్సరములు దెబోరా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు నెమ్మదినిచ్చారు. 31వ వచనం, యెహోవా శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉందిరని పాట పాడిరి. ఆయనను ప్రేమించు వారు ఎలా ఉంటారంట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఇక్కడ సిసెరాన్ని ఎవరైనా తరిమేరా? దేవుడే వారిని అంటే యుద్ధం జరుగుతూ ఉన్నది. బలాఢ్యుడైనటువంటి సిసెరా, వందల ఇనుపు రథములు కలిగినటువంటి సిసెరా ఏం చేశాడు? ఆయనే పారిపోయాడు కదా, ప్రాణభయం కలిగి. ఎందుకు? దేవుడు వారిని కలవరపరచెను. దేవుడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును. ప్రియమైనటువంటి దేవుని ఇక్కడ సిసెరా పారిపోయాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండరు. ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, యు విల్ బి బోల్డ్ యాస్ లైక్. సో దేవుడు అదే ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు అదే మనకి ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఆయనను ప్రేమించు వారు బలంతో ఉదయించు సూర్యుని వలె నుందురు. నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండాలనుకుంటున్నావా? ఉదయించు సూర్యుని వల్ల, బలముతో ఉదయించు సూర్యుని వల్ల నువ్వు ఉండాలనుకుంటున్నావా? అయితే ఆయన్ని ప్రేమించు. అయితే నువ్వు నీతిమంతునిగా జీవించు. దేవునికి సమర్పించుకో. దేవునికి మనల్ని మనం అర్పించుకున్నప్పుడు దేవుడు మన అలాగ ఉంచుతాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళ దేవుడు మరలా వారికి నెమ్మదినిచ్చి 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉండేటట్టు చేశారు. ఈ విధంగా దేవుడు న్యాయాధిపతులను నియమించి దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా. సో ఈ యొక్క న్యాయాధిపతులు విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని ఆత్మ వారి మనకి దిగి రావడం మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ వారి మనకి దిగి వచ్చినప్పుడు వారు శత్రువుని జయించేవారు ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనము శత్రువుని జయించాలి అంటే మనకు దేవుని ఆత్మ కావాలి, మొదటిది. రెండవది, మనం ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది,
మన జీవితంలో ఎక్కడైనా అపవాదికి చోటిస్తున్నామా? తెలిసి తెలియక ఏమైనా శరీరానికి, నేత్రాశకి, జీవడంబానికి మనం చోటిస్తున్నామా? ఎప్పటికప్పుడు వాటిని పరీక్షించుకొని వాటిని మనం కూకటి వేళ్లతో పెరికివేయాలి. పరిశుద్ధ బల్ల ముందుకు వచ్చేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. ప్రతి దినం మనం పరీక్షించుకున్నాడు. పరీక్షించుకొని దావీదు అంటాడు, ప్రభా, నాలో ఈజ్ దేర్ ఎనీ సిన్ అండ్ ఇనిక్విటీ ఇన్ మై లైఫ్? ప్రభా, నన్ను పరీక్షించుము, నన్ను బాగుగా పరీక్షించుము. సర్చ్ మీ, ట్రై మీ అండ్ కన్జ్యూమ్ ఆల్ ది డార్క్నెస్ విత్ ఇన్ మీ అని సరి చేసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే మన జీవితాల్లో మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మన నీతిమంతులుగాను చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. మన పరిశుద్ధాత్మని, బలంను, శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మనం శాతాన్ని జయించేటువంటి వారు ఉంటాం, శరీరాన్ని జయించేటువంటి వారు ఉంటాం, లోకాన్ని జయించేటువంటి వారు ఉంటాం. అందుకొరకే దేవుడు మనం ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటాలన్నింటిలో మనం జయం పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, శత్రువుని కలవరపరిచేవాడు యెహోవాయే. కాబట్టి దేవుడు మనం ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించంగా ప్రార్థన చేసుకున్నాం. సోమశేఖర్, బ్రదర్ సోమశేఖర్.